హలో వ్యూయర్స్, ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో మనం ఎగ్స్ బయటికి తీసి హస్బెండ్ స్పర్మ్స్తో ఫర్టిలైజేషన్ అయిన తర్వాత ఎంబ్రియో వస్తుంది. ఈ ఎంబ్రియోని లోపలికి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత కొంతమంది ఆడవారిలో బ్లీడింగ్, అట్లాగే పొట్టలో కొంచెం అబ్డామినల్ క్రాంప్స్ చూస్తూ ఉంటాం. సో ఈ వీడియోలో మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత అబ్డామిన్లో వచ్చే క్రాంప్స్ అండ్ బ్లీడింగ్కి ఇంపార్టెంట్ కాజెస్ ఏంటో డిస్కస్ చేద్దాం. నేను డాక్టర్ సుమీనా, ఫర్టిలిటీ కన్సల్టెంట్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, ఫర్టిలికా ఐవీఎఫ్, హైదరాబాద్. ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత చాలామంది ఆడవారికి పొట్టలో కొద్దిపాటి క్రాంప్స్ అండ్ బ్లీడింగ్ చూస్తూ ఉంటాము. ఇటువంటిది చూసినప్పుడు వెంటనే వారు చాలా హైరాణ పడతారు, చాలా కంగారు పడతారు అండ్ కాల్స్ చేస్తూ ఉంటారు. సో ఇటువంటి క్రాంప్స్ అండ్ బ్లీడింగ్ ఆర్ స్పాటింగ్కి ముఖ్యమైన రీజన్స్ ఏంటో ఇవాళ చూద్దాం. ఇందులో ఫస్ట్ చెప్పుకోవాల్సింది సర్వైకల్ ఇరిటేషన్. అంటే మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తున్న ప్రొసీజర్లో లోపల ఏదైనా సర్విక్స్ అంటే గర్భసంచి ద్వారానికి టచ్ అయినా లేదా చిన్న ఇంజురీ, కొద్దిపాటి గాయం అయినా కూడా అది మనకు బ్లీడింగ్ కానీ స్పాటింగ్ రూపంలో కానీ చూస్తూ ఉంటాము. దీనికి మనం ఎక్కువ కంగారు పడాల్సిన అవసరం లేదు. యూజువలీ ఇది ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయిన రోజు కానీ మరుసటి రోజు కానీ కొద్దిపాటి స్పాటింగ్ లాగా, పింకిష్ డిశ్చార్జ్ లాగా ఉంటుంది. దీనికి ఎక్కువ భయపడాల్సిన అవసరం లేదు. సెకండ్ ఇంపార్టెంట్ రీజన్ ఇంప్లాంటేషన్ బ్లీడింగ్. అంటే మనం లోపల ట్రాన్స్ఫర్ చేసిన ఎంబ్రియో మీ గర్భసంచి లోపలి పొరకు అతుక్కునే టైంలో అయ్యే బ్లీడింగ్ని ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అంటారు. ఒక విధంగా ఇది న్యాచురల్ ప్రాసెస్. యూజువలీ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయిన 5 నుంచి 7 రోజుల తర్వాత కొద్దిపాటి లైట్ పింకిష్ స్పాటింగ్ లాగా కొంతమంది చూస్తూ ఉంటారు. ఇది కొద్ది గంటల సేపే ఉంటుంది, లేదంటే 1-2 రోజుల్లో దానంతట అదే తగ్గిపోతుంది. సో ఇటువంటి ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ చూసినా కూడా మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. థర్డ్ ఇంపార్టెంట్ రీజన్ మనం పోస్ట్ ట్రాన్స్ఫర్ ఇచ్చిన మెడిసిన్స్ మిస్ అవ్వడం. కొంతమంది వాళ్ళ జాబ్ రీత్యా కానీ లేదా సమ్ ట్రావెల్ ఇష్యూస్ వల్ల కానీ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత ఇచ్చిన మందులు మర్చిపోతూ ఉంటారు. న్యాచురల్ ప్రెగ్నెన్సీలో అయితే మనకు ఎంబ్రియో లోపల ఇంప్లాంట్ అయిన తర్వాత సపోర్ట్ చేయడానికి బాడీలో కార్పస్ లూటియం అని ఒక చిన్న పార్ట్ ఉంటుంది. ఈ కార్పస్ లూటియం నుంచి వస్తున్న హార్మోన్స్ న్యాచురల్ ప్రెగ్నెన్సీని సపోర్ట్ చేస్తాయి. కానీ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీలో మనం ఎంబ్రియోని ల్యాబ్లో తయారు చేసి లోపల పెడుతున్నప్పుడు ముఖ్యంగా ఫ్రోజన్ ట్రాన్స్ఫర్స్లో కార్పస్ లూటియం ఉండదు. కాబట్టి మొదటి కొన్ని వారాల పాటు ప్రెగ్నెన్సీకి సపోర్ట్ మనం మందుల రూపంలో ఇస్తాము. ఇటువంటి మందులు కరెక్ట్గా టైంకి తీసుకోవడం ఎంతో ముఖ్యం. మందులు టైంకి తీసుకోకపోయినా కొన్నిసార్లు స్పాటింగ్ చూస్తూ ఉంటాము. ఫోర్త్ కాజ్ ఐవీఎఫ్ ఫెయిల్యూర్. ఐవీఎఫ్ చేసి మనం అన్ని మెడిసిన్స్ తీసుకొని సఫిషియంట్ కేర్ తీసుకున్న తర్వాత కూడా కొన్నిసార్లు ఐవీఎఫ్ ఫెయిల్యూర్ కావచ్చు. సో ఐవీఎఫ్ ఫెయిల్యూర్ అయినప్పుడు కూడా మనకు పీరియడ్స్ రూపంలో నార్మల్గా బ్లీడింగ్, స్పాటింగ్ చూస్తూ ఉంటాము. దీనికోసం కూడా భయపడాల్సిన అవసరం లేదు. మనము రక్త పరీక్ష చేసి బీటా హెచ్సిజీ పాజిటివ్ వచ్చిందా లేదా కన్ఫర్మ్ చేసుకొని ప్రెగ్నెన్సీ ఉందా లేదా చూసుకోవచ్చు. కొన్నిసార్లు ఐవీఎఫ్ తర్వాత ప్రెగ్నెన్సీ టెస్ట్ అంటే బీటా హెచ్సిజీ పాజిటివ్ వచ్చిన తర్వాత కూడా కొంతమందికి బ్లీడింగ్ అండ్ స్పాటింగ్ చూస్తూ ఉంటాము. ఇందులో వన్ ఆఫ్ ద కాజెస్ సబ్ కొరియానిక్ బ్లీడ్. అంటే బేబీ చుట్టూరా కొంచెం రక్తం కలెక్ట్ అయ్యి చిన్న బ్లడ్ క్లాట్ లాంటిది ఫామ్ అయ్యి దాని నుంచి బ్లీడింగ్ చూస్తూ ఉంటాము. బేబీ గ్రోత్, హార్ట్ బీట్ స్టిల్ ఉన్నా కూడా ఆ చుట్టూ కలెక్ట్ అయిన బ్లడ్ వలన కూడా స్పాటింగ్ చూస్తాము. సో ఇటువంటి కండిషన్ ఉన్నప్పుడు మీకు మిస్క్యారేజ్ రిస్క్ కొంచెం ఎక్కువ ఉన్నట్టు అర్థం. అలాంటప్పుడు మందులు కరెక్ట్గా టైంకి తీసుకోవాలి, మీ డాక్టర్ గారిని సంప్రదించాలి. అవసరమైతే కంప్లీట్ బెడ్ రెస్ట్ కూడా తీసుకొని ప్రెగ్నెన్సీని జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్, మిస్క్యారేజెస్. ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చిన తర్వాత కూడా మిస్క్యారేజెస్ అవ్వవచ్చు. ముఖ్యంగా న్యాచురల్ ప్రెగ్నెన్సీతో కంపేర్ చేస్తే ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్లో కొద్దిగా మిస్క్యారేజ్ రేట్స్ ఎక్కువ ఉంటాయి. సో మిస్క్యారేజ్ ఆర్ అబార్షన్ అయిన సమయంలో కూడా మనకు ఐవీఎఫ్ టెస్ట్ పాజిటివ్ వచ్చి తర్వాత మళ్ళీ బ్లీడింగ్ స్టార్ట్ అవ్వచ్చు. మిస్క్యారేజెస్ అయినప్పుడు
మనకు బ్లీడింగ్ అనేది హెవీగా ఉంటుంది, బ్రైట్ రెడ్ కలర్లో ఉంటుంది, క్లాట్స్ లాగా పాస్ అవుతూ ఉంటుంది. కొన్నిసార్లు అబ్డామిన్లో నొప్పి కూడా తీవ్రంగా ఉంటుంది. ఇటువంటి సైన్స్ ఏమైనా చూసినప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించి దానికి కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకోవడం అవసరం. లాస్ట్ అండ్ మోస్ట్ డేంజరస్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఆర్ ట్యూబల్ ప్రెగ్నెన్సీ. కొన్నిసార్లు ఐవీఎఫ్ తర్వాత కూడా ఐవీఎఫ్లో మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటే ఎంబ్రియో గర్భసంచి లోపల ట్రాన్స్ఫర్ చేశాక అవి మైగ్రేట్ పక్కన ట్యూబ్స్లోకి మైగ్రేట్ అయ్యి ట్యూబ్లో ఇంప్లాంట్ అయ్యి ట్యూబ్స్లో కానీ ఓవరీస్లో కానీ ఇట్లా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ రేర్గా చూస్తూ ఉంటాము. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీలో కూడా ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చి దాని తర్వాత పొట్టలో తీవ్రమైన నొప్పి రావడము, హెవీ బ్లీడింగ్ చూస్తూ ఉంటాము. ఇటువంటి సైన్స్ ఉన్నప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించి స్కాన్ చేయడం ద్వారా ప్రెగ్నెన్సీ ఎక్కడ ఉంది అని మనం డయాగ్నోస్ చేస్తాము. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఉన్నట్టయితే వెంటనే డాక్టర్ పర్యవేక్షణలో దానికి ఐదర్ మెడికల్గా కానివ్వండి, సర్జికల్గా కానివ్వండి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇటువంటి కండిషన్స్లో మనం ఐవీఎఫ్ తర్వాత పొట్టలో నొప్పి, స్పాటింగ్ చూస్తూ ఉంటాము. ప్రతి నొప్పికి, స్పాటింగ్కి అబార్షనే అని భయపడాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు అది ఫిజియలాజికల్గా కూడా లేదా చిన్న మెడిసిన్ మిస్ అవ్వడం వల్ల కూడా స్పాటింగ్ అయి ఉండవచ్చు. మీకు వీటిలో తేడా తెలియకపోతే వెంటనే డాక్టర్ని సంప్రదించి సరైన ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా ముఖ్యం. సో మీకు ఐవీఎఫ్ గురించి కానీ దాని తర్వాత కేర్ గురించి కానీ ఎటువంటి సందేహాలున్నా తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి. థ్యాంక్ యూ.